గురువుగారు తదుపరి వృశ్చిక రాశి గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే మొదటి 2 రోజులు ఈ వారంలో అనుకూలమైనది లేవు. ఏమీ ఎక్కడికి పని ముందుకు సాగదు, మందకోడిగా ఉంటుంది. చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. స్థిర నిర్ణయాలు తీసుకోలేదు, నిర్ణయాలు తీసుకోలేక అలజడి చెందుతూ ఉంటారు. రేపు ఉదయం ఒక జవాబు చెప్పాలి, ఏదో ఒక నిర్ణయం మన దగ్గర నుంచి చెప్పాలి, కానీ ఆ నిర్ణయాన్ని తీసుకునే అధికారం లేదు. ఇతరులు చెప్పిన సలహా నిర్ణయాలేమో మనకు సంతోషాన్ని ఇవ్వవు, దానివల్ల ఆ నిర్ణయాన్ని మనం బహిర్గతం చేయలేము. ఇటువంటి విషయాలతో మదన పడుతూ ఉంటారు వీరు వెంటనే చక్కగా సోమవారం శివాభిషేకాన్ని చేసుకున్నట్లయితే ఈ రోజున సోమవారం వీరికి తప్పనిసరిగా స్థిర నిర్ణయం చేసుకునేటటువంటి స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలుగుతుంది. దానివల్ల వాళ్ళ నిర్ణయము అనుకూలమైనటువంటిగా వీళ్ళకి మార్పు చెందుతుంది. కాబట్టి శివాభిషేకం వీరికి ఉత్తమం. సోమవారం ఉపవాసం ఉండటం మంచిది. శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి ఒక్కసారి సందర్శించి నమస్కరించుకొని వచ్చినట్లయితే సత్ఫలితాలను పొందవచ్చు. అంటే ఇప్పుడు మీరు మొదట్లో చెప్పినప్పుడు మొదటి ఈ వారంలో మొదటి 2 రోజులు ఏదైనా పని చేయాలి అనుకుంటే వదిలేయాలి. మొదటి 2 రోజులు అంటే సోమ మంగళవారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, బుధ గురువారాల నుంచి అనుకూలతలు ఉన్నాయని అర్థం. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏదైనా పనులు ఉంటే తిరిగి ఆదివారం వచ్చే వరకు చేసుకోవచ్చు. పరిహారాలంటే ఆంజనేయ స్వామి కానీ శివుడు, అంతే. శివాభిషేకం శ్రేష్టం.